నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలో బిజినాపల్లి మండలానికి చెందిన మొత్తం 8 మందిపైన కేసు నమోదు చేయగా 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 68,000 విలువైన నకిలీ కరెన్సీ, ప్రింటర్, కరెన్సీ కౌంటింగ్ మిషన్, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగనూరు వైన్స్ షాపులో నకిలీ 500 నోటుతోటి బీరు కొనుగోలు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి రాక ఈ దరప్తోటి ముఠా గుట్టురట్టేందని పోలీసులు తెలిపారు. తేదీ 1/8/2026 రోజు సాయంత్రం మంగనూరు గ్రామానికి చెందినటువంటి రాగిస్వామి దుర్గా వైన్స్ నుంచి ఒక కంప్లైంట్ ఇచ్చిండు. ఏంటంటే ఈ మంగనూరు గ్రామానికి చెందినటువంటి గొల్ల కురుమూర్తి అనేటటువంటి వ్యక్తి ఒక 1000 రూపీస్ తీసుకొని వచ్చి కొన్ని బీర్లు తీసుకొని వెళ్ళిండు. వాటిని చెక్ చేస్తే అవి ఫేక్ కరెన్సీ ఉన్నాయి, దీని మీద విచారణ చేసి చర్య తీసుకోగలరని చెప్పేసి ఒక దరఖాస్తు ఇచ్చిండు. దాన్ని మీద మేము ఒక కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ కురుమూర్తి మీద మేము నిఘా పెట్టడం జరిగింది. కురుమూర్తి దగ్గర నిఘా పెట్టినప్పుడు కురుమూర్తి ఇంటికి ఈరోజు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేయడంలో భాగంగా సిఐ గారు, అదేవిధంగా మా బిజినపల్లి ఎస్ఐ గారు, మా సిబ్బంది అందరినీ కూడా అక్కడికి పంపించి వాళ్ళని అప్రహెన్షన్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ దొంగ నోట్లను తయారు చేసేటటువంటి ముఠాగా మేము గుర్తించడం జరిగింది. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి క్రమంలో ఈ వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి కలిదిండి నాగరాజు అని మీ సేవా సెంటర్ నడుపుతారు.